ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో మీకు వస్తుంది. అదే ఇప్పుడు మరి బలం లేకుండా మందులు లేకుండా ఇంతంత మొక్కలు వచ్చినప్పుడు మరి అందరికి కంట్లో పడక ఏముంది? యూట్యూబ్ లో చూస్తుంటే మొత్తం నాకైతే కంకులే కనపడుతుంది. ఇప్పుడు చూడండి కనపడుతుందమ్మా. కాదు మేడం, ఇప్పుడు ఇది చూడండి, అదే అన్నీ అయ్యే ఉంటాయి. మొత్తం ప్రతి కంక ఇప్పుడు ఒకటాని కాదు, ఏదైనా ఇప్పుడు ఇట్లా ఉంది, రేపు మొత్తం అయ్యే కదా. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు మామూలుగా పొలాల మీద తిరుగుతారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు కూడా చూసి ఉంటారు, ఎట్లా అనిపిస్తుంది? మా ట్రాక్తో పోల్చుకుంటే మాత్రం చాలా బాగా కనపడుతుంది. కంకులు కానీ ఇది కానీ చేనే ఖర్చు డిఫరెంట్గా కనపడుతుంది. ఇంకా ఇక్కడ నిండుగా మొత్తం అయ్యే ఉంటాయి. ఇటు పక్కరండి, అది పెట్టుకొని చూడండి, అది చేతులు పట్టుకొని ఏదైనా ఏ దిప్పు పట్టుకున్నా అసలు ఎంత చేతులకు కూడా ఏమవుతుంది, ఎంత దిబ్బైందో చూడండి. అంటే మరి బలం లేకుండా ఏమీ లేకుండా మరి అంత దిబ్బులు అయినాయి అంటే మరి మొత్తం కంకులు ఇందాక మరి మీరు సెల్లో చూసి అన్ని కంకులే కనపడుతున్నాయి కదా, మరి నిజంగానే ఉన్నాయా లేవా? మన దాంట్లో డూబ్ పెట్టింది ఏముంది? నిజంగా ఇట్లాండి మేడం, ఇది పక్కన ఈ కంకులు వచ్చిన వరకు లెక్కేయండి. ఏదో దాంట్లో కంకులు లెక్కేయండి, కంకులు వచ్చిన వరకు లెక్కేయండి. వాడికి థ్యాంక్స్ చెప్పండి, ఇప్పుడు దాకా వాడికి కదిలిచ్చారు కదా. సారీ, నాకు పట్టుకొని ప్రేమగా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఇదంతా చేస్తుందే ప్రేమతో మాట్లాడుతూ చేస్తున్న వ్యవసాయం కదా. అంటే వాటిని ఇప్పుడు లేడీస్ ఎట్లా అయితే ప్రెగ్నెన్సీతో ఉంటారో అట్లా ఇప్పుడు అన్నీ ఆ టైం కదా, దానికి కష్టం లేకుండా మనం ఒకసారి ప్రేమతో థ్యాంక్స్ అమ్మ మీరు బాగా పడిన కానీ చెబితే వాడికి సంతోషంగా ఉంటుంది. చిన్న చిన్న లేతగా ఎన్ని వచ్చినాయండి? 62. థ్యాంక్ యూ బంగారు. కంకులు వచ్చినాయి 62. మరి కొన్ని వదిలిపెట్టిన లెక్కలు అవి ఉంటాయి సార్, 30 దాకా ఉంటాయి. అంటే కంకులు వచ్చినాయి 62. మిగిలిన వాళ్ళకైతే దిబ్బికి 15 కంకులు ఉంటాయి మేడం, ఇంకా అంతకు మించి ఉండవు. 40 పిలకలు ఉంటాయి, ఓ 15 కంకులు ఉంటాయి. వీటికేమో ఇంకా కంకులే నీకు 62 వచ్చినాయి. ఇంకా పాల కంకులు గట్టిగా 30 కనపడింది. మేము పర్చూరు నుంచి వచ్చామండి. శ్రీ విధానం ఇంతకుముందు చూడలేదు, ఇది చూస్తాం. మీ పేరు? నా పేరు మోహన వెంకటకృష్ణారావు. ధ్యానం ద్వారా మా రవి గారితో పరిచయమే ఇక్కడికి వచ్చాము. ఆయన చేస్తున్న ఈ కృషి చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. చేంజ్ వస్తుంటే ఈ కంకులు ఇది వస్తుంటే కడుపు నిండినట్టుగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా ఉంది ఈ పొలం? చాలా బాగుంది. ఇన్ని కంకులు ఇవి నేను ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను.
ఈ శ్రీవారి విధానం అనేది ఇప్పుడే నాకు తెలుసు. చాలా చాలా బాగుంది చేను. మన యూట్యూబ్ ఛానల్ చూస్తారా? చూస్తాను ప్రతిరోజు. శ్రీవారి విధానం అది ఎలా నాటినప్పటి నుంచి ఎలా ఉంది ఏంటనేది చూస్తూనే ఉన్నాను. యూట్యూబ్లో చూసి నేను ఇక్కడికి వచ్చాను చూద్దామని. ఓకే. పిరమిడ్స్ ఎక్కడైనా చూసారా మీరు పొలాల్లో? చూడలేదు. ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా పొలాల్లో పిరమిడ్స్ని వాడటం మీరు చూసారా? నేను చూడలేదు, ఎక్కడా చూడలేదు. ఈ విధమైన ప్రక్రియ చాలా బాగుంది. కాస్మిక్ ఎనర్జీ తీసుకోవచ్చు అని నేను రవి గారు చెప్తుంటే విని అది వాస్తవం అనేది కళ్ళకు కనపడినట్టు కనపడుతుంది. మీకు పిరమిడ్ ఉందా? మాకు పిరమిడ్ కూడా ఉంది. మీరు పిరమిడ్లో ధ్యానం చేస్తారా? చేస్తున్నాం సార్. ఆ పిరమిడ్ని దాంట్లో ఎనర్జీ రావడం మీకు అర్థమైందా? అర్థమైంది. మరి ఇక్కడ అలాంటి ఎనర్జీసే ఇక్కడ చేను తీసుకుంటుంది అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ పొలానికి కూడా వాటిని వాడారు. పొలానికి కూడా వాటిని వాడాం. ఇది కొత్త పద్ధతి, ఇది చాలా బాగుంది. కంటికి ఎట్లా ఉంది? దిబ్బ ఎట్లా ఉంది? దుబ్బి చాలా, నా 2 చేతులకైతే సరిపోవటం లేదు. కంకులు ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టారు కదా? 62 దాకా కంకులు ఉన్నాయి. 30 పిలకలు కూడా ఉన్నాయి. ఆ 30 పిలకలు కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు, పాల కంకులు అని ఉండిపోయాయి. అవి కూడా వస్తే మొత్తం 100 కంకులు కనపడతాయి ఒక దుబ్బులో. అవి కూడా వస్తున్నాయి అయితే? అవి కూడా వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మీరు ధ్యానం గురించి ప్రచారం చేస్తూ ఉంటారా? మరి ఇప్పుడు ఈ పిరమిడ్స్ని పొలానికి వాడుకోవాలా లేదా అనేది ఒక రైతాంగానికి ఏం చెబుతారు? ఇట్లాంటి సార్ మీరు దీని చూసిన దాని ప్రకారం ఏం చెబుతారు రైతాంగానికి? ఈ విధమైన పిరమిడ్స్ ఎనర్జీస్ తీసుకొని పొలం చేసుకోవచ్చు అనేది చాలా మంచి విధానం అనేది తెలియజేస్తామండి. ఈ విధంగా చేస్తే కాస్మిక్ ఎనర్జీ కూడా తీసుకొని పంట ఇంకా ఎక్కువగా గ్రోత్ రావడానికి అవకాశం ఉందని తెలియజేస్తాం. కంటితో చూస్తున్నాం కాబట్టి ఆ తేడా స్పష్టంగా అర్థమవుతుంది. మామూలుగా సేంద్రియ ఎరువులకి దీనికి వ్యత్యాసం కూడా బాగా అర్థమవుతుంది. సేంద్రియ ఎరువులతో ఇంత మట్టుకు ఇంత దిగుబడి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈ పిరమిడ్ అనుసంధానం వల్ల అది ఫుల్ఫిల్ చేస్తూ బాగా అవుట్పుట్ కనపడుతుంది. కంకులు చాలా ఇంపుగా ఉన్నాయి. ఇప్పుడు మన లక్ష్మణరావు గారు వచ్చినప్పుడు కంకులు చూసి చూద్దామని వచ్చారా మీరు? అవును సార్. ఆ కంకులు అంత బాగా కనపడి అందులో బాగా కనపడి అవన్నీ చూస్తూ మళ్ళీ ఇంకోసారి చూస్తుందామని వచ్చాను సార్. అంత ముందు ఒకసారి వచ్చి ఇక్కడ మీరు ధ్యానం చేసేలేరు కదా? అప్పుడు ఎట్లా ఉంచాను? అప్పుడు బాగానే ఉంది, కానీ పట్టించుకోలేదు. అప్పుడు ఏం లేదు, ఈయనకు ముందే వచ్చున్నాం కాబట్టి ఆ డిఫరెన్స్ ఇంత దుబ్బు కూడా అనిపించలేదు. ఇప్పుడు యూట్యూబ్లో చూసిన మీద అవన్నీ ఇంకా బాగా కంటికింపుగా ఉండి ఇంకోసారి చూసేద్దాం అనిపించి మళ్ళీ వచ్చాం. మనం వెళ్ళినప్పుడు ఎంత లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయా అని చెక్ చేద్దామని వచ్చారా? అసలు యూట్యూబ్లో లక్ష్మణరావు గారు వచ్చినప్పుడు నాకైతే మొత్తం వడ్లే కనిపిస్తుంది. ఆయన వాటిని పట్టుకొని ముద్దు పెడుతూ చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి మీకు సంతోషంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. నేను వచ్చినప్పుడు ఇలా లేదు కదండి. అప్పుడు ఏం లేదు, ఇంకా ఉప్పు కట్టింది అంటే ఇంకా బాగా, ఇంకా నేను ఇప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఇంతే ఉంది. ఇప్పుడు నా 2 చేతులు ఆరిపట్టలేదు. లక్ష్మణరావు గారు వచ్చినప్పుడు అయితే నాకు మొత్తం వడ్లే కనపడుతుంది. అసలు ఏంటో చూద్దాం అని చెప్పేసి వచ్చాను. పత్రి గారికి పిరమిడ్స్కి ఎన్నిసార్లు ఎంత థ్యాంక్స్ చెప్పినా రుణం తీరుతుంది. రెండోది, భూమాతను కాపాడుకోవడానికి ఇది ఒక ప్రయత్నం. ఎందుకు చేసాము, ఎందుకు ఎట్లా అంటే మనుషుల ఆరోగ్యం అనేది కామనం, అది సహజంగానే వస్తుంది. భూమాతను కాపాడటానికి ఇది ఒక విశ్వ ప్రయత్నం. విశ్వ ప్రయత్నంలోనే ఉంది. విశ్వశక్తిని తీసుకొచ్చి ఆ భూమాతను కాపాడే ప్రయత్నం. ఆ భూమాతను కాపాడటం కోసం ఇప్పుడు ఈ పిరమిడ్స్తో వ్యవసాయం. లేదనుకోండి, సేంద్రీయ వ్యవసాయం అయితే మనుషుల ఆరోగ్యం వరకే బాగుంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీతో భూమాత కూడా బాగుంటుంది. వచ్చే సంవత్సరం ఈ విధానం కూడా కాకుండా, ఇప్పుడు నాటిన శ్రీవరి కదా, ఈ విధానం కూడా కాకుండా నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక కొత్త విధానం వచ్చింది. ఆ విధానం ఏంటి అంటే, ఆ విధానాన్ని ఫాలో అవుతాను వచ్చే సంవత్సరం. ఈ సంవత్సరం దాలోకే వేద్దామని ఉంది, కానీ ప్రస్తుతం నీళ్ళు అది అందుబాటులో సరిపోవు కాబట్టి వచ్చే సంవత్సరం వేస్తాను.
ఆ విధానం ఏంటి అంటే